సర్జికల్ ఆంకాలజీ అంటే ఏంటి? ఆంకలాజికల్ సర్జరీ ఈజ్ అ కంప్లీట్ రిసెక్షన్ అంటాం. ఇప్పుడు ట్యూమర్ ఏదైతే ఉందో అది మొత్తం రిమూవ్ అయిపోవాలి. ఎంత వీలైతే అంత తీద్దామని తీసేవారు, అలాంటివన్నీ కూడా జరిగేవి. క్యాన్సర్ వచ్చిన ప్రతి పేషెంట్కి సర్జరీ కంపల్షన్. క్యాన్సర్ అంటే ఏదో ఒకటి ఎక్కువ ఉండడమో తక్కువ ఉండడమో కాదు, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డిసీజ్. డిఫరెంట్ ఆర్గన్స్లో డిఫరెంట్గా అది బయటపడుతుంది అనమాట. అంటే మన బాడీలో ఉండే సెల్సే అదుపు తప్పి పెరిగాయి అంటే దాన్ని క్యాన్సర్ అని అంటాం. ఎలాంటి జాగ్రత్తలు చెప్తుంటారు క్యాన్సర్ పేషెంట్స్? బిఫోర్ ది సర్జరీ ఒకవేళ టైం ఉంది మనకి, సే అ వీక్ ఆర్ 2, అప్పుడు లో కార్బ్, హై ప్రోటీన్, హై ఫైబర్ డయట్ అడ్వైస్ చేస్తాం. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Raghuvamshi, surgical oncologist on our podcast. Hello, sir. Thank you so much for having me, Andy. How are you? I'm good, I'm doing good. How are you? I'm good. Thank you. So, అసలు సర్జికల్ ఆంకాలజీ అంటే ఏంటి? సర్జికల్ ఆంకాలజీ అంటే ఇప్పుడు అందరికీ క్లియర్గా అర్థం అవ్వడానికి ఇట్ ఈస్ అ సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ అనమాట. జనరల్ సర్జన్ అని అందరూ అంటూ ఉంటాము. ఇదివరకు 15-20 years బ్యాక్, 30 years బ్యాక్ యాక్చువల్లీ అన్ని సర్జరీస్ జనరల్ సర్జన్సే చేసేవారు. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. కాకపోతే టుడే విత్ అడ్వాన్సెస్ ఇన్ ట్రీట్మెంట్ అండ్ టెక్నాలజీ అండ్ ఆల్సో దాని బయాలజీ అర్థం చేసుకునే కొద్దీ వీ హ్యావ్ అండర్స్టూడ్ దట్ క్యాన్సర్ అనే ఒక డిసీజ్కి సర్జరీ మే నాట్ బీ ఓన్లీ ఇనఫ్. ఇదివరకు రాడికల్ సర్జరీస్ అని చేశానంటే, బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, హోల్ బ్రెస్ట్ రిమూవ్ చేసి ఇక్కడ మజిల్స్ రిమూవ్ చేసి వీ యూస్ టు థింక్ దట్ విల్ క్యూర్ ద డిసీజ్. అది సరిపోయేది కాదు, దాంతోపాటు అడిషనల్ ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుందని ఓవర్ 100 years ఆఫ్ రీసెర్చ్ తెలిసింది. సో ఇప్పుడు వీ హ్యావ్ కమ్ టు అ స్టేజ్ వేర్ ఈవెన్ అడ్వాన్స్డ్ కొంచెం ఎక్కువ 5-6 centimeters ట్యూమర్ ఉన్నా దాన్ని కొంచెం కరిగించి బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అని చెప్పి చేస్తున్నాం, వితౌట్ రిమూవింగ్ ద హోల్ బ్రెస్ట్, అండ్ వీఆర్ గివింగ్ ద సేమ్ లైఫ్ స్పాన్ ఫర్ ద పేషెంట్. సో అందుకు దిస్ సూపర్ స్పెషాలిటీ అనేది ఒకటి రెడీ అయింది. బికాస్ ఈచ్ ఆర్గన్, బ్రెస్ట్ కానివ్వండి, స్టమక్ కానివ్వండి, హెడ్ అండ్ నెక్, ఓరల్ క్యావిటీ, లివర్, ఎక్సెట్రా అది స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కావాల్సి వస్తుంది. ఒక టీమ్ ఆఫ్ పీపుల్, సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అందరం కలిసి డిసైడ్ చేసి వీ ప్లాన్. సో అందుకు ఈచ్ పేషెంట్కి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇస్తాం. సో అలాగే సర్జన్ ఆల్సో హ్యాస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. సో జనరల్ సర్జరీస్ అన్ని చేసుకుంటూ ఆంకాలజీ మీద ఇంత అడ్వాన్స్డ్ ఫీల్డ్ అయిపోవడం వల్ల సెపరేట్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ హౌ సర్జికల్ ఆంకాలజీ హెస్ గ్రోన్. సో ఇప్పుడు సర్జన్ ఉన్నారనుకోండి, బికాస్ ఐ వాజ్ అ జనరల్ సర్జన్ బిఫోర్ ఐ బికేమ్ అ దిస్ థింగ్. ఓకే, వచ్చింది, దే హ్యావ్ అ ట్యూమర్, అది రిమూవ్ చేసేం అయిపోయింది, మీకు బాగుంది అని చెప్పేసి వెళ్ళిపోయింది. బట్ క్యాన్సర్లో అలా అయిపోదు. సో వచ్చింది అంటే నాట్ జస్ట్ ది ట్యూమర్, పేషెంట్ని ఇంకెక్కడ స్ప్రెడ్ అయింది అన్నీ చెక్ చేస్తాము. చేసిన తర్వాత వీళ్ళకి ఫస్ట్ సర్జరీ చేయాలా, లేక కీమోథెరపీ ఆర్ రేడియేషన్ ఇచ్చి సర్జరీ చేయాలా, ఇవన్నీ డిసైడ్ చేసి ప్లాన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం. దట్ ఈస్ హౌ సర్జికల్ ఆంకాలజీ హ్యాస్ ఇవాల్వ్డ్ అండి. సో ఇప్పుడు ఆంకాలజీ సర్జరీస్ చేయడం ఎట్లా డిఫరెంట్ అనమాట, వేరే సర్జరీస్కి ఎట్లా డిఫరెంట్? ది మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆంకలాజికల్ సర్జరీ ఈజ్ అ కంప్లీట్ రిసెక్షన్ అంటాం. అంటే R0 రిసెక్షన్ అంటే ఇప్పుడు ట్యూమర్ ఏదైతే ఉందో అది మొత్తం రిమూవ్ అయిపోవాలి ఎప్పుడైనా. ఇదివరకులో వెన్ వీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద ట్యూమర్ బయాలజీ, అది ఎలా బిహేవ్ చేస్తుందని తెలియనప్పుడు ఓకే ఎంత వీలైతే అంత తీద్దామని తీసేవారు, అలాంటివన్నీ కూడా జరిగేవి. ఇప్పుడు మనకు అర్థమైందంటే మార్జిన్ నెగిటివ్, అట్లీస్ట్ 0.5 centimeters to 2 centimeters కొన్ని ట్యూమర్స్కి 2 centimeters మార్జిన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ మార్జిన్ ఇచ్చి కంప్లీట్ రిమూవ్ చేస్తేనే వీ గెట్ ది ప్రాపర్ సర్జరీ. సిమిలర్లీ ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ది ఆర్గన్, ఉట్టి ఆ ఆర్గన్లో ఓ భాగం కానీ ఆ ఆర్గన్ మొత్తం రిమూవ్ చేస్తే సరిపోతుంది. దాని పక్కన ఉండే లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, అవి ఎక్కడికి స్ప్రెడ్ అవుతాయో అవన్నీ కూడా రిమూవ్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ ఉంది, నాట్ జస్ట్ ది బ్రెస్ట్, యాక్సిల్లాలో ఉండే లింఫ్ నోడ్స్ అని రిమూవ్ చేస్తాం. టుడే ఆఫ్ కోర్స్ అడ్వాన్సెస్ హెవ్ కమ్, అన్నీ రిమూవ్ చేయకుండా సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అని స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి ఏ లింఫ్ నోడ్ స్ప్రెడ్ అయిందని అవి తీస్తాం. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. అలాగే స్టమక్ క్యాన్సర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, స్టమక్ ఒకటి తీస్తే సరిపోతుంది, దాని చుట్టూ ఉండే లింఫ్ నోడ్స్ ఉంటాయి, D2 లింఫ్ నోడ్ డిసెక్షన్ అని చెప్పి అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఒకటి, అది కూడా ఇన్ అడిషన్ చేస్తాం. ఇవన్నీ ఏంటంటే నాట్ జస్ట్ ట్రీట్మెంట్, ఈవెన్ ప్రోగ్నోస్టికేషన్, అంటే పేషెంట్ అవుట్కమ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి. అండ్ వీ హ్యావ్ వెరీ క్లియర్ గైడ్ లైన్స్. ఇప్పుడు కోలాన్ క్యాన్సర్ అని అంటామంటే పెద్ద పేగు, ఆ పెద్ద పేగు తీస్తే ఓన్లీ ఆ పేగు, దానికి ట్యూమర్ ఇలా ఉంది, దానికి ఇటో 5 centimeters అటో 5 centimeters తీస్తే సరిపోదు. నౌ వీ హ్యావ్ వెరీ క్లియర్ గైడ్ లైన్స్, అట్లీస్ట్ 12 లింఫ్ నోడ్స్ హ్యావ్ టు బి రిమూవ్డ్. అది సప్లై చేసే బ్లడ్ వెజల్స్ చుట్టూ ఉండే 12 లింఫ్ నోడ్స్, అదొక హోల్ ఒక సెక్షన్ కింద తీస్తాంలేండి.
టోటల్ మీసోకోలిక్ ఎక్సిషన్ అంటాం దాన్ని. ఓకే. సో అలాంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అన్ని నౌ దే హ్యావ్ కమ్ అవుట్. వీ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఇంత చేస్తేనే వీ గెట్ ది బెస్ట్ రిజల్ట్స్. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి డిసీజ్ గురించి, అండ్ దాని ప్రకారం ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఇదివరకు ఓన్లీ ట్యూమర్ తీసి వచ్చేసే వాళ్ళము, ఓకే బాగుంది ఇక్కడ ఇంకేం ఇవ్వక్కర్లేదు, ఆర్ ఈవెన్ కీమోథెరపీ ఇచ్చేసినా కూడా అంత మంచి రిజల్ట్ వచ్చేది కాదు. బట్ నౌ వీ నో ఇన్ని లింఫ్ నోడ్స్ ఎఫెక్ట్ అయ్యాయి, సో వాట్ ఆర్ ది ట్రీట్మెంట్ ఆప్షన్స్ వీళ్ళకి ఇవ్వాలి, ఎలాగా గైడ్ చేయాలి, సో అవన్నీ డిసైడ్ చేయడానికి దట్ ఈస్ హౌ సర్జికల్ ఆంకాలజీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సర్జరీస్. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన ప్రతి పేషెంట్కి సర్జరీ కంపల్షన్? అలాగుండదండి. సో ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్, జనరల్ పబ్లిక్ టు అండర్స్టాండ్, క్యాన్సర్ అనేది ఒక సింగిల్ టర్మ్ కింద అందరూ వాడుతూ ఉంటారు. సో అది ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ లైక్ డయాబెటీస్ ఆర్ షుగర్ లా కాదు. డయాబెటీస్ అంటే మన బాడీలో షుగర్ ఎక్కువ ఉండడం, హైపర్ టెన్షన్ ఆర్ బీపీ అంటే మన బాడీలో బీపీ ఎక్కువ ఉండడం. క్యాన్సర్ అంటే ఏదో ఒకటి ఎక్కువ ఉండడమో తక్కువ ఉండడమో కాదు, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డిసీజ్. డిఫరెంట్ ఆర్గన్స్లో డిఫరెంట్గా అది బయటపడుతుంది అనమాట. క్యాన్సర్ అంటే మన బాడీలో ఉండే సెల్సే అదుపు తప్పి పెరిగాయి అంటే దాన్ని క్యాన్సర్ అని అంటాం. సో ఇట్ మే బీ నోట్లో అవ్వచ్చు, గొంతులో అవ్వచ్చు, థైరాయిడ్లో కానీ, బ్రెస్ట్లో, అలాగే స్టమక్, కోలాన్, ఇంటెస్టైన్స్, అన్ని చోట్ల వేరెవర్ ఏదో కారణం వల్ల జెనెటిక్ ఆర్ అదర్ రీజన్స్ అక్కడ కొన్ని చేంజెస్ వచ్చి అది క్యాన్సర్ కింద మారుతాయి అన్నమాట. వీటిని యూజువల్గా మనం సాలిడ్ ట్యూమర్స్ అండ్ లిక్విడ్ అని కింద మారుస్తాం. లిక్విడ్ అంటే మన బ్లడ్లో వచ్చేవన్నమాట, ఆర్ బ్లడ్ సెల్స్ తయారయ్యే ఆర్గన్స్ నుంచి, ఇప్పుడు బోన్ మ్యారో నుంచి వస్తాయి. వీటిని అన్ని లిక్విడ్ క్యాన్సర్స్ అంటాం. సో అంటే కామన్గా మనం బ్లడ్ క్యాన్సర్ అనేది, దానికి సర్జరీ అనే ట్రీట్మెంట్ ఉంటుందండి. ప్రైమర్లీ కీమోథెరపీ అండ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు, కార్టిసిల్ థెరపీ ఎక్సెట్రా ఎక్సెట్రా అని, అవి ట్రీట్మెంట్స్ ఇస్తాం. సాలిడ్ ఆర్గన్ అంటే ఏదైనా భాగానికి వచ్చి, ఇప్పుడు నేను ముందు చెప్పిన ఓరల్ క్యావిటీ, స్టమక్, బ్రెస్ట్ ఎక్సెట్రా, వాటన్నిటికీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సర్జరీ చేయగలిగేము అంటే దట్ ఈస్ అ వెరీ గుడ్ ఛాన్స్ దట్ ఇట్ కెన్ బి క్యూర్డ్. సర్జరీ చేసేమో క్యాన్సర్ కంటే అది క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. సో అందరికీ చాలామంది వచ్చేమంది అడుగుతారు కూడా సర్జరీ వీలవుతుందా అని. సో ఎర్లీ స్టేజెస్, మోస్ట్ ఆఫ్ ది స్టేజ్ 1, స్టేజ్ 2 క్యాన్సర్స్ ఏ బాడీలో ఏ ఆర్గన్ అయినా దానికి సర్జరీయే ప్రైమరీ ట్రీట్మెంట్, అండ్ అది చేస్తే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సర్జరీ చేయలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి, వేర్ అది థర్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, కొంచెం పక్కన ఆర్గన్స్కి ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ అయి ఉండొచ్చు. అలాంటప్పుడు కూడా ఎడిషనల్ ట్రీట్మెంట్స్ లైక్ కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ ఇచ్చి దాన్ని కొంచెం తక్కువ చేసి దెన్ సర్జరీకి వెళ్తాం అన్నమాట. సో ఆల్వేస్ సర్జరీ చేయగలిగాము క్యాన్సర్కి అంటే అది క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. 100% పర్సెంటేజ్ అనేది అంటే లైక్ రికరెన్స్ అనేది ఉండదా, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా సర్జరీ? దట్ ఈస్ ది మెయిన్ వరీ. ఇప్పుడు అందరికీ ఉండే భయం క్యాన్సర్ గురించి, అండ్ అందరికీ తెలిసింది అదే ఏంటంటే క్యాన్సర్ మనం ట్రీట్మెంట్ చేసినా వెనక్కి వచ్చేస్తుంది, మళ్ళీ వస్తుందా అనేది. దట్ నో వన్ కెన్ గ్యారంటీ అన్ఫార్చునేట్లీ 100%. బట్ స్టిల్ టుడే వీ హ్యావ్ అరౌండ్ 8 to 10 క్యాన్సర్స్, వాటిలో స్టేజ్ 1లో ఆపరేషన్ చేస్తే 100% క్యూర్ రేట్స్ ఉన్నాయి. ఓరల్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, స్టేజ్ 1 ఓవేరియన్ క్యాన్సర్, స్టేజ్ 1 స్టమక్, అలాగా ఈజీలీ 8 to 10 క్యాన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్లో మనం కనిపెట్టి ఆపరేషన్ చేసామనుకోండి 100% క్యూర్ రేట్స్ ఉన్నాయి. అలాగా ఆపరేషన్ చేసిన ప్రతి వాళ్ళకి 100% ఉంటుందా అంటే దానికి బోల్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ మీ ఆపరేషన్ కరెక్ట్గా జరిగి ఉండాలి, ట్యూమర్ బయాలజీ అంటే జబ్బు ఎంత ఉధృతంగా ఉంటుందని. థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పేషెంట్ ఓన్ ఇమ్యూనిటీ. ఓకే, ఈ 3 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ ఇన్ డిసైడింగ్ వెదర్ ద డిసీజ్ విల్ కమ్ బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ క్యావిటీ ఉంది, వాళ్ళు గుట్కా వేసుకున్నారు, క్యాన్సర్ వచ్చింది. మనం ఎంత మంచి ఆపరేషన్ చేసినా వాళ్ళు మళ్ళీ వేసుకుంటే మళ్ళీ క్యాన్సర్ వచ్చే రిస్క్ వస్తుంది, ఎందుకంటే వాట్ ఎవర్ చేంజెస్ అయ్యేవి మళ్ళీ తయారవుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు స్మోక్ చేసే వాళ్ళకి స్మోకింగ్ వల్ల 19 డిఫరెంట్ క్యాన్సర్స్ వస్తాయి బాడీలో. సో సపోజ్ ఈసోఫేజియల్ క్యాన్సర్ ఒకటి వచ్చింది, అది వచ్చి మనం ఆపరేషన్ చేసి నయం చేస్తే అగైన్ ఇఫ్ హీ గోస్ బ్యాక్ టు స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ ఎనీథింగ్, దెన్ మళ్ళీ ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఫామ్ అవుతుంది. అలాంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఒక సింగిల్ ఫ్యాక్టర్ వల్ల డిసైడ్ అవ్వదు కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ అన్నిటినీ మనం ఎంతవరకు కంట్రోల్ చేసుకున్నాం, వాటి వల్ల ఫైనల్లీ క్యాన్సర్ మళ్ళీ వెనక్కి వస్తుందా లేదా, ఈ 100% క్యూర్ ఛాన్స్ ఉంటుంది. డాక్టర్గా నేను చేసే పని 100% చేసినా పేషెంట్గా మీ సైడ్ నుంచి కూడా హూఎవర్ ద పేషెంట్ ఇస్ వాళ్ళు 100% ఎఫర్ట్ పెట్టి చేంజెస్ చేసుకోవాలి. సో అందుకే నేను పేషెంట్స్ అందరికీ ఒకటే చెప్తాను, క్యాన్సర్ ఒక జబ్బు కాదు, ఇట్ ఈస్ అ వేకప్ కాల్. ఓకే, మా దగ్గరికి స్టేజ్ 1లో వచ్చిన వాళ్ళకి, స్టేజ్ 2లో వచ్చిన వాళ్ళకి, ఈవెన్ థర్డ్ స్టేజ్లో, అప్పుడు ఆ రోజు క్యూర్ అయిపోయిన వాళ్ళు అయిపోయింది నేను బతికిపోయాను అనుకుంటారు. కానీ నేను అప్పుడే చెప్తా, ఇదే స్టార్ట్ అయిందండి మీ సెకండ్ లైఫ్, టేక్ కేర్ నౌ. మీకు ఏవేవైతే హ్యాబిట్స్ ఉన్నాయో, బికాస్ అప్ టు 70% ఆఫ్ క్యాన్సర్స్ కెన్ బి ప్రివెంటెడ్ జస్ట్ విత్ అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్
అదర్ డయటరీ అండ్ Mhm. ఎక్సర్సైజ్ చేంజెస్ Okay. అనమాట. సో ఇవన్నీ మీరు అమలు పరచుకోండి, దెన్ డెఫినెట్లీ మీకు వెనక్కి వచ్చే రిస్క్ బాగా తగ్గుతుంది. బినైన్ నుంచి మాలిగ్నెంట్ లైక్ ఇనిషియల్ నుంచి మాలిగ్నెంట్ వచ్చే టైమ్ స్పాన్ ఏమన్నా ఉంటుందా, లేకపోతే ఇంకా డిఫరెంట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా? ఉంటాయండి. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆర్గన్. యాజ్ ఐ టోల్డ్ యూ, క్యాన్సర్ ఒక సింగిల్ డిసీజ్ దీని కింద చెప్పలేం. బట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దిస్ ఆస్పెక్ట్, యూజువలీ బినైన్ ట్యూమర్ అంటే ఏంటంటే అది క్యాన్సర్ కాదు, సింగిల్ స్వెల్లింగ్ అట్ సింగిల్ ప్లేస్ వస్తుంది. అది ఒకసారి రిమూవ్ చేసామంటే మళ్ళీ రాదు. క్యాన్సర్ అంటే ఒక చోటే మనకు బయటకు కనిపిస్తుంది, బట్ యాక్చువల్లీ ఆ సెల్స్ అన్కంట్రోల్డ్ గ్రోత్ బాడీలో వేరే చోట్ల కూడా అవుతూ ఉండొచ్చు, స్ప్రెడ్ అయిపోయి ఉండొచ్చు, ఉంటుంది అని కాదు, ఉండొచ్చు. సో అందుకు బినైన్ నుంచి క్యాన్సర్ కింద మారేవి అంత కామన్ కాదు. అంటే ఒక బినైన్ ట్యూమర్ ఎక్కడో చూస్తే అదే క్యాన్సర్ కింద మారుతుంది అనేది అసలు చాలా రేర్. కోలోన్ క్యాన్సర్ అంటే లార్జ్ ఇంటెస్టైన్లో పాలిప్స్ అని ఉంటాయి, వాటిల్లో కూడా నార్మల్ హెమటోమస్ పాలిప్స్, హైపర్ప్లాస్టిక్ పాలిప్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవి క్యాన్సర్ కింద మారవు. వాటిల్లోనే ట్యూబులోవిల్లస్ ఎడినోమాస్ ఆర్ విల్లస్ ఎడినోమాస్ అంట, అవి క్యాన్సర్ కింద మారే రిస్క్ ఉంటాయి అన్నమాట. వాటికి మీరు అన్నట్టు వెన్ దే కమ్ విదిన్ అ ఫ్యూ ఇయర్స్, మేబీ 5 years వేసుకోండి, దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ దే మే డెవలప్ ఇన్ టు క్యాన్సర్. 5 అంటే అది స్పెసిఫిక్ కాదు, 2 to 5 years ఇట్ మే టేక్ ఎనీ టైం. ఓకే, కొంతమందికి మనం చూసినప్పటికీ ఏ స్టేజ్లో ఉందో మనకు అది తెలీదు. సో అలా మారుతూ ఉంటుంది. ఇవన్నీ యూజువలీ జెనెటిక్ కాజెస్ వల్ల వస్తూ ఉంటాయి. ఓకే, జీన్లో వచ్చే మార్పుల వల్ల వాట్ ఎవర్ హ్యాస్ ఫౌండ్ సిల్మా, ఆ జీన్లో మళ్ళీ రిపీటెడ్ మార్పులు వచ్చి అది క్యాన్సర్ కింద మారుతుంది. యూజువలీ బాడీలో మిగతా ఏరియాస్లో అలాగే ఈ బినైన్ నుంచి క్యాన్సర్ కింద మారడం ఉండదు. కాకపోతే కొన్ని ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అని అంటాం. అంటే ఇప్పుడు ఓరల్ క్యావిటీ తీసుకోండి, నోట్లో, దానిలో ల్యూకోప్లేకియా అని ఉంటుంది, ఎరిథ్రోప్లేకియా, దెన్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాం. ఇవన్నీ ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అనమాట. దీస్ ఇఫ్ ది ఇంటైసింగ్ ఫ్యాక్టర్ అంటే మీరు స్మోక్ చేయడం, ఆల్కహాల్ ఆర్ కైనీ, ఇవన్నీ టొబాకో చూయింగ్, ఇవన్నీ కంటిన్యూ అయితే వాట్ ఎవర్ వైట్ ప్యాచ్ అని ల్యూకోప్లేకియా అని ఉందో అది ఓవర్ 5 to 15 years టైంలో అది స్లోగా క్యాన్సర్ కింద మారుతుంది అనమాట. సో అలాగా స్టమక్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి, మెనిట్రియస్ డిసీజ్ అని చెప్పి, కొన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అని అంటాం. ఇవి కూడా ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్, దే హ్యావ్ అ ఛాన్స్ టు డెవలప్ ఇన్ టు క్యాన్సర్స్. స్టమక్లో కూడా అలా పాలిప్స్ కొన్ని ఫామ్ అవుతూ ఉంటాయి. అలాగా బ్రెస్ట్లో తీసుకున్నారనుకోండి, డక్టల్ కార్సినోమా ఇన్సిటు అంటాం, దట్ ఈస్ అ ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్ లాగా. అంటే క్యాన్సర్ ఇంకా ఫామ్ అవ్వదు, క్యాన్సర్ ఫామ్ అయ్యే స్టేజ్లోనే అది ఉంటుంది. సో వీ డూ ట్రీట్మెంట్ ఫర్ దట్. వీటన్నిటికీ ఏంటంటే ట్రీట్మెంట్ చేసేస్తే క్యాన్సర్ కింద మారకుండా ఉంటుంది. బట్ ఒకవేళ మీరు ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ మానలేదనుకోండి, స్టిల్ సేమ్ ప్లేస్ ఆర్ సమ్ అదర్ ప్లేస్ క్యాన్సర్ ఫామ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్నప్పుడు చిన్న ఉన్న గడ్డలు కూడా క్యాన్సర్ కింద మారే అవకాశం ఉందా? ప్రతి గడ్డ లైక్ ప్రతి ట్యూమర్ క్యాన్సర్ అవుతుందా? నో, నాట్ ఎట్ ఆల్ అండి. సో అలా భయపడిపోక్కర్లేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ టుడేస్ టైమ్ వీఆర్ సీయింగ్ 25-year-olds, 30 and 35-year-olds హ్యావింగ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. సో వీఆర్ టెలింగ్ ఎవ్రీవన్ హూ హ్యాస్ అ ట్యూమర్ టు గెట్ ఇట్ చెక్డ్. అది ఫస్ట్ థింగ్. కామన్గా యంగ్ ఏజ్లో 20 to 40 yearsలో హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలాగా కొంతమందికి ANDA అంటే అబరేషన్ ఇన్ ఇన్వల్యూషన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, సో ఇదేంటంటే నార్మల్గా బ్రెస్ట్ పెరుగుతూ ఉంటే ఓన్లీ ఫ్యాట్ అండ్ డక్టల్ టిష్యూ పెరగాలి. వాటిలో చిన్న అబరేషన్ అంటే మార్పులు రావడం వల్ల కాయల్ ఫామ్ అవడం, దే మే బీ ఫైబ్రో ఎడినోసిస్ ఆర్ ఫైబ్రో ఎడినోమా అంటాం. ఆర్ అదర్ థింగ్ ఏంటంటే పెయిన్ వస్తుంది కొంతమందికి, చాలా మంది కామన్గా పెయిన్ కంప్లైంట్స్, ఎస్పెషల్లీ పీరియడ్స్ టైంలో పెయిన్ కంప్లైంట్స్, ఇవి కామన్ చేంజ్ చేసుకొని వస్తూ ఉంటాయి. సో ఇవి వచ్చినవన్నీ మనం భయపడిపోయి క్యాన్సర్ అని భయపడక్కర్లేదు. బట్ డెఫినెట్లీ కన్సల్ట్ గైనకాలజిస్ట్ ఆర్ అ సర్జన్ ఆర్ అన్ ఆంకాలజిస్ట్ కన్సల్ట్ చేసి మీరు అది రూల్ అవుట్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, ఫ్యామిలీ హిస్టరీ అలాంటివి ఉన్నాయనుకోండి మీ ఇంట్లో, ఇప్పటి కాలంలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ అ క్యాన్సర్ పేషెంట్. సో మీరు వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ చూసుకుని మీ పిన్నెలకో అత్తలకో ఎవరికో ఉండొచ్చు. సో తెలియకుండా ఆ జీన్స్ కానీ ఫర్ సమ్ రీజన్ ఆ హై రిస్క్ కేటగిరీలోకి వెళ్తారు. సో మీరు డెఫినెట్లీ చెక్ చేయించుకోవాలి. దెన్ మీరు అడిగినట్టు ఈ ఫైబ్రోఎడినోమాస్ దే నెవర్ బికమ్ క్యాన్సర్. ఆ ఫైబ్రోఎడినోమా కింద ఉన్నదే అది క్యాన్సర్ కింద మారడం అనేది యూజువలీ ఎప్పుడూ ఉండదు. బట్ ఫైబ్రోఎడినోమాస్ ఉండి వాటికి రిపీటెడ్గా సర్జరీస్ చేసుకున్న వాళ్ళు దే ఫామ్ ఇన్ ద హై రిస్క్. వాటి రిస్క్ స్ట్రాటిఫికేషన్ చేస్తాం, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. క్యాన్సర్కి ఎప్పుడు ఒక సింగిల్ కారణం ఉండదండి. ఇప్పుడు ఒక ఇన్ఫెక్షన్, టీబీ ఉందనుకోండి, మైకోబాక్టీరియం ట్యూబర్క్లోజ్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుంది. క్యాన్సర్కి అలా కాదు. ఇప్పుడు స్మోక్ చేయగానే అందరికీ క్యాన్సర్ రాదు, చాలామంది స్మోక్ చేస్తారు, చాలామందికి రాదు. సో వాళ్ళ జెనెటిక్ మేకప్, వాళ్ళ వేరియస్ అదర్ రీజన్స్ వల్ల అది ఫైనల్ క్యాన్సర్ వస్తుందా లేదా డిటర్మిన్ అవుతుంది. అలాగే
రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం ఎప్పుడు ప్రతి క్యాన్సర్కి దేర్ ఆర్ సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో దానివల్ల వెదర్ దే హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్ అనేది తెలుస్తుంది. సో ఇలాగ బినైన్ ట్యూమర్ ఉంది అది క్యాన్సర్ కింద మారుతుంది అనే కంగారు అయితే లేదు. ఈ ఫైబ్రాయిడ్ నమ్స్ ఇవన్నీ యాజ్ ఐ టోల్డ్ యూ విత్ ఏజ్ దే మే గో డౌన్ ఆర్ కొన్ని పెరిగితే ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది, అవి చేయించుకుంటారు. బట్ ముఖ్యంగా యూ షుడ్ బీ అవేర్, ఇలాగుంటే ఇలా అవ్వచ్చు అనేది తెలిస్తే కొంచెం జాగ్రత్త పడతాం అంతే. అండ్ అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ దే విల్ బీ ఆన్ ఫాలో అప్ అండ్ టైం వచ్చినప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లన్నీ అనేవి చేస్తాం. దానివల్ల ఏవైనా చేంజెస్ ఉన్నా ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఎర్లీగా క్యాన్సర్ మనం ఐడెంటిఫై చేస్తే యాజ్ ఐ టోల్డ్ యూ బ్రెస్ట్ ఇస్ వన్ ఆఫ్ దోస్ క్యాన్సర్ స్టేజ్ 1 100% క్యూర్ రేట్. ఎస్, నైస్. సో బ్రెస్ట్ క్యాన్సర్స్లో ఇనిషియల్గా డిశ్చార్జ్ వచ్చినప్పుడు ఎనీ ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? బ్రెస్ట్ క్యాన్సర్లో నిపుల్ డిశ్చార్జ్ ఉండొచ్చు, కానీ అన్ని నిపుల్ డిశ్చార్జెస్ డు నాట్ మీన్ దే ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఈవెన్ బ్లడ్ వచ్చినా కూడా అది క్యాన్సర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగనే నిపుల్ డిశ్చార్జ్ ఉంది మనం నెగ్లెక్ట్ చేయకూడదు, మనం డెఫినెట్లీ చెక్ చేయించుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఒక్కోసారి మైల్డ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి వస్తాయి, విదిన్ ఫ్యూ వీక్స్ అవే తగ్గిపోతాయి. ఓకే, సో అవి మనం ఒకవేళ మనం వెయిట్ చేయొచ్చు ఫర్ అ ఫ్యూ వీక్స్. అది ఇంప్రూవ్మెంట్ లేదని డెఫినెట్లీ చెక్ చేయించుకుని వాటికి ఏంటి కారణం అని తెలుసుకుంటాం. వన్స్ వీ నో ఇట్ ఈస్ నాట్ క్యాన్సర్, సిమిలర్ టెస్ట్ నిపుల్ డిశ్చార్జ్ టెస్ట్ చేస్తాం, స్కాన్ చేస్తాం, ఎగ్జామిన్ చేస్తాం. సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అనమాట. సో మెలిగ్నెన్సీ కాదు అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ దెమ్ డూ నాట్ అవి క్యాన్సర్ వల్ల వచ్చినవి అయితే కాదు. సో పోస్ట్ అండ్ ప్రీ ఆపరేటివ్ ఎలాంటి జాగ్రత్తలు చెప్తుంటారు క్యాన్సర్ పేషెంట్స్కి? ప్రికాషన్స్ మనం తీసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ టు స్టార్ట్ విత్ పేషెంట్ హ్యాస్ టు డైజెస్ట్ ది ట్రూత్ ఆర్ ది సిచ్యువేషన్ అప్పుడు వచ్చింది అనేది. అండ్ నేను అన్నట్టు సర్జరీకి వెళ్తున్నారు అంటే పేషెంట్స్ మోస్ట్లీ దే ఆర్ ఇన్ అ గుడ్ కేటగిరీ అని అనుకోవాలి. ఈవెన్ దో ఎస్ క్యాన్సర్ ఇస్ అ డయాగ్నోసిస్ విచ్ వీ డోంట్ వాంట్, బట్ సర్జరీకి వెళ్తున్నాము అంటే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో దే షుడ్ స్టార్ట్. దెన్ ప్రికాషన్స్ కంటే మెయిన్ థింగ్ వీ ఫోకస్ ఇస్ ఆన్ ది న్యూట్రిషన్. వన్ ఇస్ ద మెంటల్ మేకప్, సెకండ్ ఇస్ ది న్యూట్రిషన్ ఆఫ్ ది పేషెంట్. వాళ్ళు ఒకవేళ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద క్యాన్సర్, ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ అనుకోండి యూజువల్లీ పెద్దగా ఓవరాల్ జనరల్ బాడీ ఏమీ ఎఫెక్ట్ అవ్వదు, థైరాయిడ్ క్యాన్సర్ అయినా ఎక్సెట్రా. స్టమక్లో ఉన్న క్యాన్సర్ దే మే నాట్ బీ ఏబుల్ టు ఈట్ వెల్, అవన్నీ ఉంటాయి. సో దానికి ఒకవేళ ఇఫ్ దే ఆర్ రియల్లీ వీక్ మేము అడిషనల్ ప్రికాషన్స్ తీసుకుని ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళ న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేసి మనం ఆపరేషన్ తీసుకెళ్తాం. ఈవెన్ అదర్వైజ్ అదర్ క్యాన్సర్స్ వెన్ ఎవర్ దే ఆర్ ఏబుల్ టు ఈట్ వెల్ బిఫోర్ ది సర్జరీ విదిన్ ఒకవేళ టైం ఉంది మనకి సే అ వీక్ ఆర్ 2, అప్పుడు ఒక హై ప్రోటీన్ డయట్, లో కార్బ్, హై ప్రోటీన్, హై ఫైబర్ డయట్ అడ్వైస్ చేస్తాము. సో దట్ దే బిల్డప్ దేర్ బాడీ సిస్టమ్ ఇన్ అ వే దట్ కెన్ టాలరేట్, బికాజ్ ఎనీ సర్జరీ ఇస్ అ కెటబాలిక్ స్ట్రెస్ ఆన్ ది బాడీ. అంటే దానివల్ల బోల్డ్ ఇవి మన బిల్డింగ్ బ్లాక్స్ అన్ని విరిగిపోతాయి. సో అగైన్ దే విల్ హ్యావ్ టు రీబిల్డ్. సో మనం ఎంత ముందే బూస్టప్ చేసుకుని ఉంటామో అదంత మంచిది. అండ్ ద సేమ్ థింగ్ కంటిన్యూస్ ఇన్ ది పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ ఆల్సో. న్యూట్రిషన్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రికవరీ. వాట్ ఎవర్ సర్జరీ హవ్ డన్ దానంతా హీల్ అవ్వాలి అంటే దే హ్యావ్ టు టేక్ వెరీ హై ప్రోటీన్ డయట్, లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో వీటన్నిటికీ మాకు స్పెషలైజ్డ్ డైటీషియన్ నుండి మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం. అన్ఫార్చునేట్లీ చాలామంది మూఢనమ్మకాల వల్ల ఈ పప్పులు తినమని, పెసరపప్పు తినమని, లేకపోతే ఏవో చేస్తూ ఉంటారు. పెరుగు తింటే ఇది చేస్తుందండి, చీమ పట్టేస్తుంది అంటారు, రకరకాల వీటితో వస్తూ ఉంటారు. ఓన్లీ జస్ట్ జ్యూసెస్, జస్ట్ వాటర్, లిక్విడ్స్ మీద చాలామంది ఉంటారు. సో దట్ ఈస్ వాట్ వీ కీప్ ఆన్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ జనరల్ పబ్లిక్. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ ఎనీ సర్జరీ, ఎస్పెషలీ మేజర్ సర్జరీస్ 2-3 hours అవుతాయి. నేను చెప్పినట్టు అవన్నీ రికవర్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడతాయి. సో న్యూట్రిషన్ చాలా మంచిగా వాళ్ళు తీసుకోగలగాలి. అడ్వైస్ చేసిన హై ప్రోటీన్ డైట్ మినిమం పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో మేము 1.5 grams per kg బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోమని చెప్తాను. 2 kg 2 grams per kg బాడీ వెయిట్ అంటే ఇప్పుడు 60 kgs ఉన్నాను, 120 grams ఆఫ్ ప్రోటీన్ ఎవ్రీడే వెళ్ళాలి. అది వెళ్తేనే హీలింగ్ బాగా అవుతుందన్నమాట. సో అలాగా వచ్చేటట్టు వీ అడ్వైస్ దెమ్ అండ్ దట్ ఈస్ వెన్ వీ గెట్ ది బెస్ట్ అవుట్కమ్స్. మెంటల్గా ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఎందుకంటే ఫ్యామిలీ కదా క్యాన్సర్ అని అంటే ఫస్ట్ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది. మీరు కరెక్ట్గా చెప్పారండి పాయింట్స్. ది వాట్ ఐఎమ్ అబ్జర్వింగ్ యాజ్ ఎ క్లినిషియన్ ఇస్ there are many of the times the patient is able to accept ఒక లెవెల్ జరిగే ఫర్ ఇన్ సమ్ వే దే యాక్సెప్ట్. మనకి ఉన్న పెయిన్ ఉందనుకోండి వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. కాకపోతే మన క్లోజ్గా ఉన్న వాళ్ళు దే సఫర్ మోర్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. బికాస్ ఓకే మా మదర్కు, మన ఫాదర్కు ఎవరికో వచ్చింది అంటే
ది యాక్చువల్ పెయిన్ దే ఆర్ ఫీలింగ్ కంటే మన ఇమాజినరీ ఆర్ వాట్ వీ True. థింక్ సైకలాజికల్లీ అయ్యో ఎంత Mm. బాధపడుతున్నారని మనం ఇంకా Mm. ఎఫెక్ట్ అవుతాం. అవును. సో అలాగా కౌన్సిలింగ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ Important. factor in our treatment protocol. మేము డాక్టర్స్, వీ హ్యావ్ కౌన్సిలర్స్, మా సిస్టర్స్, వీ Hmm. ట్రైన్ దెమ్ Okay. ఈవెన్ ఇన్ ది ఓపీడీ వార్డ్లో వాళ్ళందరికీ. వన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, వెన్ ఎవర్ ఎనీ వన్ కమ్స్ టు మీ విత్ ఎనీ కంప్లైంట్ Hmm. అబౌట్ ఎ పేషెంట్, ఐ టెల్ దెమ్ వీ ఆర్ నాట్ ది పేషెంట్, వీ ఆర్ నాట్ సఫరింగ్. సో మన పేషెంట్స్ మనం డెవలప్ చేసుకుని ట్రై టు అండర్స్టాండ్ వాట్ దేర్ ప్రాబ్లమ్ ఇస్. సమ్టైమ్స్ రిపీటెడ్గా చెప్పాల్సి వస్తుంది, ఇట్ బి డిఫికల్ట్ ఫర్ దెమ్ టు డైజెస్ట్, బట్ రిపీటెడ్ కౌన్సిలింగ్ ఏనండి వీ హ్యావ్ టు టెల్ దెమ్, అండ్ ది పేషెంట్ అటెండర్స్ కూడా అర్థం చేసుకునేటట్టు. సో ద మోర్ వీ టాక్, ద మోర్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, అండ్ వన్స్ దే స్టార్ట్ అండర్గో సర్జరీ అండ్ దే ఆర్ రికవరింగ్, దే ఆర్ ఆల్ హ్యాపీ. దెన్ దే ఆర్ ఇన్ అ బెటర్ స్టేట్ ఆఫ్ మైండ్ టు యాక్సెప్ట్, ఓ బాగుంది, బాగా జరిగింది Hmm. అని చెప్పి. సి ఆల్ దీస్ సర్జరీస్ విల్ హ్యావ్ దే రిస్క్ లేకుండా ఏ సర్జరీ ఉండదు. వీ డూ ఎక్స్ప్లెయిన్ టు దెమ్, Hmm. బట్ వాళ్ళు తీసుకోగలిగినంత, అండ్ మనము ఎంత కరెక్ట్గా చెప్పాలి అనేది, Mhm. దట్ ఈస్ అ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే వీ కెనాట్ బీ వెరీ బ్లంట్ విత్ ది రిస్క్ ఫ్యాక్టర్స్, బట్ దే షుడ్ అండర్స్టాండ్ దట్ దే ఆర్ అండర్ గోయింగ్ సమ్ రిస్క్ Hmm. దీనిలో. అది అర్థం చేసుకుని ఎవరైతే పాజిటివ్గా ఉండి నాకేం అవ్వదండి ముందుకెళ్దాం అని వెళ్ళారు, వాళ్ళకి బెస్ట్ అవుట్కమ్స్ More వస్తాయి. willpower. డెఫినెట్లీ I believe in that. ట్రూ అండి, వెరీ ట్రూ. సో ఐవ్ సీన్ 72-year-old, 80-year-olds, ఈవెన్ 92-year-oldకి నేను బ్రెస్ట్ క్యాన్సర్ ఆపరేట్ చేశాను, Hmm. అండ్ షీఈస్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్ నౌ. Mhm. సో దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, విల్ పవర్ అండ్ ది పేషెంట్స్ యాటిట్యూడ్. దే డిటర్మైన్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ దర్ అవుట్కమ్స్ Hmm. ఐ ఫీల్ ఇన్ క్యాన్సర్. ఇప్పుడు పాన, గుట్కా, ఆల్కహాల్ తీసుకుంటే ఓరల్ క్యాన్సర్ వస్తుంది, థ్రోట్ క్యాన్సర్ వస్తుందని చెప్తున్నాం. కానీ వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్? See, today risk factors are usually we divide into modifiable risk factors and non-modifiable risk factors అంటాం. Modifiable అంటే, as I told you, lifestyle and our diet and exercise. Okay. These are the most common ones which are there in our hands, మన చేతిలో. నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మన చేతిలో లేనివి, కామన్గా జెనెటిక్ కాస్. Hmm. ఇప్పుడు బ్రెస్ట్కి వచ్చేసరికి BRCA1, BRCA2 అని కామన్ జీన్స్ ఉన్నాయి. ఇవి హెరిడిటరీగా వాళ్ళ Okay. ఫ్యామిలీలో వస్తాయి, ఆర్ ఈవెన్ అదర్వైజ్ సొమాటిక్గా కూడా వాళ్ళలో ఆ జీన్లో చేంజ్ వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. దీస్ ఆర్ ఓన్లీ 5 to 10% ఆఫ్ క్యాన్సర్స్, ఎక్కువ కాదు, జెనెటిక్ Mhm. రీజన్ వల్ల వచ్చేది. బియాండ్ దట్, ఇప్పుడు లేడీస్కి ఇన్ఎవిటబుల్ థింగ్ ఇస్ హార్మోనల్ చేంజెస్. ఓకే, సో ఈ హార్మోనల్ చేంజెస్, హార్మోనల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ నాట్ టోటల్లీ అండర్ దేర్ కంట్రోల్. Yeah. సో ఇప్పుడు ఇదివరకు ఎర్లీ మెనార్కీ, లేట్ మెనోపాజ్, నాట్ హ్యావింగ్ చిల్డ్రన్, నో బ్రెస్ట్ ఫీడింగ్, Mhm. రిపీటెడ్ అబార్షన్స్, ఇలాంటివన్నీ దే కాజ్ అ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఇన్ Okay. యువర్ హార్మోన్స్ అనమాట ఇన్సైడ్. సో దీస్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్, హై రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. Mhm. దెన్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్, Hmm. ఇప్పుడు మదర్ సైడ్ అవ్వచ్చు, ఫాదర్ సైడ్ అవ్వచ్చు, ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ రిలేటివ్, Hmm. అప్పుడు అగైన్ యువర్ అట్ అ హయ్యర్ రిస్క్. సో ఇవన్నీ కామన్ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూసాము అంటే, ఇప్పటి కాలంలో ది మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఫీమేల్స్ ఇన్ ది అర్బన్ పాపులేషన్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్. సో దానికి మన లైఫ్ స్టైల్ అడాప్టేషన్ విచ్ వీఆర్ సీయింగ్ సో కామన్లీ నవడేస్, ఎవ్రీథింగ్ ఇస్ ఫాస్ట్. సో ఫాస్ట్ ఫుడ్, స్మోకింగ్, ఆల్కహాల్, దెన్ యువర్ డయట్, Hmm. whichever you're taking, all the processed foods, sugary drinks, Okay. ఇవన్నీ కూడా దే ఎఫెక్ట్ ఇన్ డిఫరెంట్ వేస్, Mhm. అండ్ హార్మోనల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ చేయొచ్చు, ఓవరాల్ సిస్టమ్ ఎఫెక్ట్ చేయొచ్చు, కెమికల్లీ ఎఫెక్ట్ చేయొచ్చు. దే డెఫినెట్లీ ఇంక్రీజ్ ద రిస్క్ టు బ్రెస్ట్ క్యాన్సర్. Hmm. ఎక్సర్సైజ్, Hmm. okay, exercise in people who have a sedentary lifestyle, who don't do exercise, Mhm. people who are obese, ఇవన్నీ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ Yes. క్యాన్సర్ అనమాట. Something which we are all missing, another important part is stress. Yes. Main factor. True. Main factor which not quantifiable. ఏంటంటే ఇంత క్వాంటిటీ స్ట్రెస్ ఉంది, దానివల్ల క్యాన్సర్ వచ్చింది అని చెప్పడానికి మనకి లేదు. సో అది మనం క్వాంటిఫై చేయలేం. డిఫరెంట్ పీపుల్ టేక్ స్ట్రెస్ ఇన్ డిఫరెంట్ వేస్. సో ఆ స్ట్రెస్ మన బాడీలో ఏ హార్మోనల్ చేంజెస్ చేస్తుంది, ఏం ఫిజికల్ చేస్తుంది, అట్ జీన్ లెవెల్ అది ఏం చేస్తుంది మనం చెప్పలేం. బట్ దట్ ఈస్ డెఫినెట్లీ అ వెరీ బిగ్ ఫ్యాక్టర్, బికాస్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్లో ఇన్ అర్బన్ పాపులేషన్ వీఆర్ సీయింగ్ దట్. Thank you so much, sir. వెల్కమ్ అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ.